ఏమి ప్రయోజన మెప్పుడైనా పాపంబు మానక ప్రభు సేవ చేసిన ఏమి ప్రయోజన మెప్పుడైనా పాపంబు మానక ప్రతి గుడికేగిన ఏమి ప్రయోజన మెప్పుడైనా పాపంబు లేకుండా భక్తిగా నడువుము, బైబిలు చదువుము ప్రతిదినంబు. పాపంబు లేకుండా భక్తిగా నడువుము, బైబిలు చదువుము ప్రతిదినంబు. ప్రతి అంశమును గూర్చి ప్రార్థన చేయుము, అప్పుడు ప్రభుని మాట లాడనిమ్ము. వాక్యము చెప్పుము పరులకెవరికైనా, చందాలు వేయుము సంఘమునకు. విధులు నెలను నెరవేర్చుచు పొందిన మేలకై దేవుని మెచ్చుకొనుము. విధుల నెలను నెరవేర్చుచు పొందిన మేలకై దేవుని మెచ్చుకొనుము. యేసునే నమ్మ రక్ష నేలరాదు, యేసునే నమ్మ రక్ష నేలరాదు. నీవు రక్షింపబడినావు నిజము నిజము, నీవు రక్షింపబడినావు నిజము నిజము, నీవు రక్షింపబడినావు నిజము నిజము. ఎన్ని సందేహములు నిన్ను ఎదుర్కొనినా, ఎన్ని సందేహములు నిన్ను ఎదుర్కొనినా, తొలగకుండుము స్తంభమై నిలువబడుము. తొలగకుండుము స్తంభమై నిలువబడుము, తొలగకుండుము స్తంభమై నిలువబడుము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హుషారుగా చేతులెత్తాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించు ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో పాపము పండుతుంది అనే మాట మనకు కనబడుచు ఉన్నది. ఒక చెట్టుకు ఫలము ఎలాగైతే అది కాసి పండు అయిన తర్వాత చెట్టు మీద నుండి రాలి పడిపోతుందో, ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత నవమాసములు నిండిన తర్వాత ఆమె ఎలాగైతే ఆ బిడ్డను ప్రసవిస్తుందో, కంటుందో, పాపము కూడా ఒక రోజున పండుతుంది. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై, పరిపక్వత అనగా పండుట. ఒక చెట్టు మీద కాయి అది పండు అయిపోయి పరిపక్వమైనప్పుడు అది ఎలాగున కింద రాలిపోతుందో, మానవుడు చేసే పాపము, బహుశా నీవు చేసే పాపము, కొంతమంది అనుకుంటారు మేమేం చేసినా మేము బాగున్నాం, మేము అన్ని తప్పులు చేస్తున్నాం, మేము బాగున్నాం, నాలో ఈ పాపమున్నది
ఆయనను నేను బాగున్నాను అని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు పాపము పండే రోజు ఒకటి ఉంటుంది. బైబిల్ గ్రంథములో అలాగున పాపము పండి నాశనమైపోయిన వారు ఎందరో మనకు కనబడతారు. వారిలో కొందరిని మనము చూచినట్లయితే యూదా కుమారులైన వారు, ఏరు అనబడే కుమారుడు, ఓనాను అనబడే కుమారుడు, వీరిద్దరి యొక్క పాపము పండింది. ఆదికాండము 38వ అధ్యాయము 7వ వచనములోను, ఆదికాండము 38:7 యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక, ఎలాంటి వాడట? చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. అప్పుడు యూదా, గమనించాలి, చెడ్డవాడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి తాను మంచివాడుగా లేడు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు, దేవునికి విరుద్ధమైన పనులు, పాపము చేస్తూ ఉన్నాడు గనుక ఈ ఏరు అనబడే కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడంటే చంపివేశాడనే మాట చూస్తున్నాం. చంపేశాడు. చంపడమే పండడం. చావొచ్చినప్పుడు పంట పండింది అంటారు చూడు, వాని పంట పండిందిలే. వాడంత దుర్మార్గంగా బ్రతికాడు, అంత చెడ్డగా బ్రతికాడు, అందుకే వాని పంట పండింది, పాపం పండింది అంటారు. ఇక్కడ గమనించాలి, ఏరు అనబడే కుమారుని దేవుడు చంపివేశాడు. 9వ వచనములో తన కుమారుడు చనిపోయినందున మరొక కుమారునితో యూదా చెప్పుచున్న మాట, నీ వదిన లేక పెద్ద కుమారుని యొక్క భార్య విధవరాలు అవుతుంది కనుక నీవు నీ అన్న ధర్మము చేయి, ఆమెను నీవు వివాహము చేసుకో అని చెప్పినప్పుడు వివాహము చేసుకున్న ఓనాను అనబడే ఈ కుమారుడు కూడా 9వ వచనం ఒకసారి, 10వ వచనం ఒకసారి, 9 చదువమా. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో 10వ వచనం చదువు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక, ఇతను కూడా ఏం చేశాడంటే యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. ఆయన అతనిని కూడా చంపెను. గమనించాలి, వీరిద్దరు కూడా దేవుని దృష్టికి చెడ్డగా జీవించారు, చెడ్డది జరిగించారు గనుక దేవుడే వారిని ఏం చేశాడంటే చంపివేశారు. ఏరు అనే కుమారుని ఏరి పారివేశాడు దేవుడు. ఓనాను అనే కుమారుని ఒత్తివేశాడు దేవుడు. ఏరి పడేశాడు, ఒత్తివేశాడు దేవుడు. కాబట్టి దేవుని దృష్టికి ఎవరైతే చెడ్డగా బ్రతుకుతారో, దేవుని దృష్టికి ఎవరైతే విరోధముగా జీవిస్తారో వారి పాపము ఒక రోజున పండుతుంది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మరొకరు దేవుని దృష్టికి విరోధముగా జీవించారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయములో 31, 32 వచనాల్లో అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి యొక్క కుటుంబములను కోరాహు సంబంధులు అందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ప్రాణముతోనే భూమిలోనికి వెళ్ళిపోయారు. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములోనికి కూలిపోయారు. ప్రాణముతోనే వెళ్ళిపోయారు. ఎందుకు? వీరేం చేశారు? మొదటి వచనము నుండి 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. వీరు చేసిన పాపం ఏమిటి? లేవికి మునిమనవడును కహాతుకు మనవడును ఇస్సారు కుమారుడగు కోరహు రూబేనీయుల
రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓరును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి నీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే నీ ఒక్కడివే కాదు పరిశుద్ధుడవు, మేము కూడా పరిశుద్ధులమే అని ఈ యొక్క గుంపును ఏర్పాటు చేసుకొని చదవమ్మా. యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని ఏం చేశాడట? సాగిలపడెను. వీరు చేసే పాపం ఏమిటంటే దేవుని సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నారు. నీవే నా పరిశుద్ధుడవు, మేము కూడా పరిశుద్ధులమే, నీ మాటే వింటాడా దేవుడు? మా మాట కూడా వింటాడు. నీతోనే మాట్లాడతాడా దేవుడు? మేము కూడా దేవుని మాట వింటాం, మేము కూడా దేవుని స్వరాన్ని వినేవారం, దేవుడు కూడా మాకు కనబడతాడు అని దేవుని సేవకులను ఏర్పాటు చేసుకొనిన దైవ సేవకులకు విరోధమైన మాటలు మాట్లాడుచున్నారు. ఏం చేయగలడు సేవకుడు? ఒకటే చేయగలడు, దేవుని పాదాల యొద్ద సాగిలపడ్డాడయ్యా. చూడయ్యా వీరందరూ ఎలాగంటున్నారు. మోషే యొక్క త్యాగం ఎంత త్యాగమో! తన కుటుంబాన్ని త్యాగము చేశాడు, ధనమును త్యాగము చేశాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని కొరకు నింద గొప్ప భాగ్యమని సమస్తాన్ని త్యాగము చేసి వచ్చాడు దేవుని సేవకుడు. సేవ అంటే షావే అన్నారు భక్తులు. సేవ అంటే షావే చచ్చిపోయి తాను దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడితే దేవుడు పిలిచిన మోషేను ఏమంటున్నారు అంటే, నీవేనా, మేము కాదా? మాతో మాట్లాడా దేవుడు? ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే ఎవరి కోపం వచ్చిందట? యెహోవాకు కోపం వచ్చింది. నా సేవకుని మాట్లాడడానికి మీకు భయం లేదా? ఎవరనుకున్నావు నా సేవకుడు అని చెప్పి దేవుడు వారిని ఏం చేశాడంటే ప్రాణముతోనే, వారి పాపం పండింది కనుక దైవ సేవకులకు తిరుగుబాటు చేసినందున దేవుని కోపము రగులుకొని ఒక వింతైన మరణాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఒక ఘోరమైన మరణము, వింతైన మరణము. ప్రాణముతోనే. ఎవరైనా ప్రాణముతో ఉంటే పాతి పెడతారా? దేవుడు ప్రాణముతోనే పాతి పెట్టేశాడు వీళ్ళందరినీ. ఎంతమంది వారి మాటకు లోబడ్డారో. అందుకే ఒక భక్తుడు మాట్లాడొచ్చు అన్నాడు. చార్లెస్ స్పర్జన్ అనబడే ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని సేవకులకు తిరుగుబాటు చేయుట 11 kV పవర్ పట్టుకున్నా పర్వాలేదు, కానీ లైన్ ఉంటుంది, కరెంట్ లైన్. ఆ 11 kV అంటే ఎంతో పెద్ద లైను. ఆ పవర్ పట్టుకున్నా పర్వాలేదు కానీ అంటున్నాడు ఆయన. ఒకవేళ పవర్ లైన్ అయినా నేను దాన్ని పట్టుకోగలను కానీ దేవుని సేవకుల జోలికి పోను అంటున్నాడు ఈయన. ఆ పవర్ అయినా, కరెంటు పవర్ అయినా పట్టుకుంటాను కానీ దేవుని సేవకుల జోలికి పోను. ఎందుకంటే దేవుని సేవకులు దేవుని ఏర్పాటు వారు. కొంతమంది దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడేవారు ఉంటారు. దేవుని సేవకుల ముందు దేవుని పొగుడుతూ, దేవుని సేవకులు లేనప్పుడు వారిని గూర్చి ఎగతాళిగా మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు.
మరికొంతమంది డైరెక్ట్గా కూడా ఈ కోరాగు సంబంధులు ఎలాగైతే వ్యతిరేకించారో అలాగున తిరుగుబాటు చేసి మాట్లాడేవారు. వారి బలమును బట్టి నా జీవితంలో ఎన్నో కలిగాయి. వారి బలమును బట్టి దేవుని సేవకుని మాట్లాడిన వారు వారి గృహాల్లో మరణము జరిగాయి. నేను చూచాను అది కళ్ళతో. ఎందుకంటే దేవుని అభిషేకం వారికి ఉంటుంది కనుక. ఇది ఒక పాపము. ఏదో ఒక రోజున ఈ పాపమునకు ప్రతిఫలం అనేది ఉంటుంది, ఇది పండుతుంది. కాబట్టి దేవుని సేవకుల్ని ఏనాడు కూడా మనము వారిని ప్రేమించే వారంగా ఉండాలి, వారిని అభిమానించే వారంగా ఉండాలి. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తున్నారంటే ఎవరు చూసుకుంటారు? గట్టిగా చెప్పాలి, దేవుడే చూసుకుంటారు. నిస్వార్థంగా పనిచేసే సేవకుల ఎడల ఇక్కడ మోషే గారు ఒక నిస్వార్థమైన సేవకుడు. ఆయన సమస్తాన్ని త్యాగం చేసి వచ్చిన వాడు. ఈ మోషేకు విరుద్ధంగా మాట్లాడిన ఈ కోరాహు సంబంధులందరూ, వారి కుటుంబీకులందరూ వింతైన మరణముతో దేవుడు వారిని చంపివేశాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఆకాను అనబడే ఒక ఇశ్రాయేలీయులో ఒక వ్యక్తి యెహోషువ చెప్పాడు, ఇదిగో యెరికో పట్టణములో శాపగ్రస్తమైనది ఏది మీరు ఆశించకూడదు, దాన్ని ముట్టకూడదు. యెరికో పట్టణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అక్కడ చాలా బంగారం ఉంది, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని ఏవి మనం ముట్టుకోకూడదు. అవి శాపగ్రస్తమైనవి, అవి శపింపబడినవి. వినాలి దయచేసి. ముట్టకూడదు అంటే తెలియకుండగా అన్ని తీసుకొని ఎవ్వరు చూడలేదనుకున్నాడు. కొన్నిసార్లు మనిషి అనుకుంటాడు, నేను చేసేది ఎవ్వరు చూడలేదనుకుంటారు. ఎవరు చూస్తున్నారు? ఆయన చూచుచున్న దేవుడు. ప్రియులారా, వెంటనే యెహోషువ మాట్లాడుచున్నాడు. ఎవరు ఈ పని చేశారు? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో 25, 26 వచనాల్లో చూస్తే, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా నీవు దేవుని మాట వినలేదు, అది మాకు బాధ. నీవు దేవుని మాట విననందున మమ్మను బాధపరిచావు కనుక యెహోవా నిన్ను బాధపరుస్తాడు. ఇశ్రాయేలీయులందరూ నువ్వు దేవుని బాధ పెడితే దేవుడు నిన్ను బాధ పెడతాడు. దేవుడు నిన్ను బాధ పెట్టునని ఇశ్రాయేల్ బాధపరచగా నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. గమనించాలి, శాపగ్రస్తమైనది ఆశించొద్దని యెహోషువ ద్వారా దేవుడు చెప్పినా అది వినకుండా, అది ఎవరు చూడలేదని దాన్ని నొక్కేశాడు, దొంగలించాడు. నొక్కివేసినందున దేవుడు అతనిని త్రొక్కివేశాడు. నొక్కివేసిన కానానును దేవుడు ఏం చేశాడు? త్రొక్కేశాడు, చంపేశాడు. పాపం పండింది. ఆకాను యొక్క పాపము పండింది. ఆశించవద్దంటే ఆశించాడు. ఇక 4వదిగా చూసినట్లయితే దావీదు భక్తుడే. నీ భక్తుడవైనా, దేవదాసయ్య గారు అన్నారు, నీ భక్తుడవైనా పాపము చేస్తే శిక్ష తప్పదు అన్నారు. నువ్వెంత ప్రార్థన పరురాలువైనా నీవు పాపము చేస్తే దానికి శిక్ష తప్పదు, తప్పకుండా ఉంటుంది. ఇందాక మనం పాడుకున్న పద్యములో పాపంబు వలన పంటలు పాడైపోతున్నాయి, పాపంబు వలన శాపం అవుతుంది, పాపంబు వలనే పలు విధమవు శ్రమలు, పాపంబు వలనే మనిషికి మరణము అని దైవజనులు పాడారు. చూడండి, పాపము అనేది ఎప్పటికైనా అది శాపమే. దావీదు గొప్ప భక్తుడే గాని తాను చేసిన పాపం ఏమిటంటే ఒక స్త్రీని మోహించాడు. ఆమెకు భర్త ఉన్నా కూడా ఆమె భర్తను చంపివేశాడు, అడ్డుగా ఉన్నాడని. ఎంత ఘోరమైన పాపము! ఇంకో మాట ఏమిటంటే ఆమెను భర్తను చంపమని లెటర్ కూడా అతనితో పంపించాడు. ఎంత నమ్మకస్తుడు! ఒకసారి చదవగలరా?
దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే రాజుల సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. గమనించాలి, చేసిన పాపం పండింది. పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోయింది. పుట్టిన బిడ్డ ఎక్కడ చచ్చింది? పురిటిలోనే. పుట్టిన వెంటనే చనిపోయింది. ఎందుకు? తాను చేసింది పాపము, దేవునికి విరుద్ధమైన పాపము, దేవునికి అవమానకరమైన పాపము తాను చేశాడు కనుక దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు అతని భార్యతో నీవు పాపము చేసి ఆమె యొక్క భర్తనే చంపివేశావే. ఎంత పాపము చేస్తావు నీవు! ఏమిటి శాపము? నీవేదైతే చేశావో అది నీ ఇంటిలో కూడా జరుగుతుంది అన్నారు. ఏదైతే అత్యాచారం చేశావో నీ ఇంటిలో కూడా అదే జరుగుతుంది. నీవేదైతే చంపావో నీ ఇంటిలో కూడా అదే జరుగుతుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఏ విత్తనం విత్తుతే, చెప్పండి, బైబిల్లో ఏముంది? ఏ విత్తనం విత్తుతే అదే పంట. ఒకరిని బాధ పెట్టావా? బాగా గుర్తు పెట్టుకోవాలి, మాటలన్నీ కూడా ఏదో వ్యర్థంగా మీకు చెప్పట్లేదు. ఒకరిని బాధ పెడుతున్నావా? నీవు గుర్తు పెట్టుకో, నీవు కూడా బాధపడే ఒక రోజు ఉంది అని. నీ మాటల చేత కావచ్చు, నీ ప్రవర్తన చేత కావచ్చు. ఏ వ్యక్తిని, అందుకే మన సూత్రం, దైవజనుడు చెప్పిన సూత్రం ఏమిటంటే, ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదు. కొంతమంది మాటలతో బాధ పెడతారు, ఎగతాళిగా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. వారికి ఉన్నదని లేని వారిని, ఒకవేళ వారి బంధువుల్లోనే లేని వారింటికి వస్తే వారిని ఎగతాళిగా మాట్లాడతారు. ఒక రోజున అదే పరిస్థితి నీకు తప్పకుండా వస్తుంది. ఏది చేస్తే అది తప్పదు. అందుకే ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. దేవుని సేవకునిగా దేవుని ఆత్మతో మీతో మాట్లాడుచున్నాను. జాగ్రత్తగా అందరినీ ప్రేమించండి. ఇక్కడ గమనించాలి, దావీదు చేసిన పని తన కుటుంబం మీదకి వచ్చింది. ఎవరు చూడలేదనుకున్నాడు దావీదు? భర్తను తానే చంపించాడన్న సంగతి భార్యకు కూడా తెలియదు, బెత్షెబాకు కూడా తెలియదు. భర్తను చంపి ఆమెను ఆక్రమించుకున్నాడు, ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఎంత పాపం! అది ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఎవరికి తెలిసింది? ఆయన ఎవరట? అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. చప్పట్లు కొట్టండి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన దృష్టికి మరుగైనదేది లేదు. చూచాడు, ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్తను. మాట్లాడుచున్నాడు, నీవు ఈ పాపము చేశావు, చేసి మర్చిపోయావు. చేసింది తప్పు అని నువ్వు అనుకోవట్లేదు, నువ్వు చేసింది తప్పు అని మాట్లాడిన తర్వాత అతని మనస్సు మార్చుకొని ఏడుస్తూ ఉన్నాడు. అయినను శిక్ష తప్పలేదు. కన్నీళ్లు కార్చిన, ఉపవాసమున్న శిక్ష మాత్రం తప్పలేదు. తన కుటుంబములోనే అమ్మోను అనబడే తన కుమారుడు, తన యొక్క సహోదరి అయిన అబ్షాలోము యొక్క సహోదరిని, చెల్లెలే, వరుసకు చెల్లెలే, ఆ చెల్లెల్ని తీసుకుని వెళ్ళి పాడు చేశాడు. దావీదేమో వేరే స్త్రీని పాడు చేస్తే తన కుటుంబంలోనే
అదే జరిగింది. ఏది చేస్తే అది తప్పదని బైబిల్ చెప్తుంది కదా. అప్పుడు అబ్షాలోము ఏం చేశాడు, రే నా చెల్లినే, భార్యలు వేరు, తండ్రి ఒకడే, దావీదు ఒకడే, ఈ చెల్లి మరొక భార్యకు పుట్టినవాడు ఈమె అబ్షాలోము. ఈమె ఇక్కడ అమ్మోను అనబడే ఇతను ఇంకొక భార్యకు పుట్టినవాడు. రాజులకు ఆ దినాల్లో ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కదా. వీడు వెళ్ళి తన చెల్లి వరుస అవుతుంది, ఆమెనే పాడు చేశాడు. పాడు చేసినందున అబ్షాలోము కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. అమ్మోనును అబ్షాలోము ఏం చేయించాడు? సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 28, 29. 13, 28, 29. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. చంపివేస్తాడు. ఎందుకు? అది దేవునికి విరుద్ధమైన పాపము. దావీదు చేసిందదే, తన కుమారుడు చేసిందదే. ఇక ప్రియులారా గమనించాలి, మరొక మాటను మనం చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైన యూదా ఇస్కరియోతు యొక్క పాపము కూడా పండింది ఒక రోజున. ఇక్కడ అమ్నోను యొక్క పాపం పండి తనకు మరణం వచ్చింది, చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. ఒకసారి అందరు లేచి నిలబడదాం, ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరు లేచి నిలబడదాం. ప్రియులారా ఏం చేశాడు అంటే తన గురువుని అమ్మివేశాడు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ మాటలు. తన గురువుని అమ్మివేశాడు. 30 వెండి నాణాలకు ఆశపడి తన గురువుని అమ్మివేశాడు, ప్రభుని అమ్మివేశాడు. అమ్మివేసినందున ఏమి జరిగింది? అనుభవించాడా? ఆ 30 వెండి నాణాలు అనుభవించాడా? ఏమని రాయబడింది? ఇందాక వాక్య పఠనంలో చదువుకున్నాం. మత్తయి సువార్త 27 చదువమ్మా. అప్పుడు ఆయనను అప్పగించిన 4-5 వచనాల్లో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఇవన్నీ పాపాలే. కొంతమంది నిరపరాధి, ఏ అపరాధము లేకుండా వారిని శిక్షకు అప్పగిస్తూ ఉంటారు, ఏ తప్పు లేకుండా. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి పని, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ఏం పెట్టుకొనెను? ఎట్టుగా చెప్పాలి. ఊరి పెట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునికి విరుద్ధమైన పాపము చేశాడు. ప్రభు వెంట ఉంటూ ఆయన బోధలు వింటూ ఎన్నో బోధలు విన్నాడు, ఎన్నో కార్యాలు చూచాడు. ఇప్పుడు ఆయననే అమ్మివేశాడు. ఎంత పాపము చేశాడు! ఆ పాపం పండింది. ఎలా చచ్చిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. మరి ఉరి వేసుకుంటే అక్కడ బైబిల్ రాసింది, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయట. అంటే ఉబ్బిపోయాడు. ఉరి వేసిన తర్వాత మా బ్లడ్ సర్క్యులేషన్ జరగక బాడీ ఊదిపోయి పొట్ట పగిలి చచ్చాడు. ఎంత ఘోరమైన చావు! పాపం మీద ఒక రోజున పండుతుంది. ప్రియులారా గమనించాలి. ఇక చివరి మాట ఏమిటంటే 7వదిగా అననీయ సప్పీరాలు, వీరి పాపము కూడా పండింది. దేవునికి ఇస్తామనుకున్నారు,
దేవునికి ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు. ఈ రోజున చాలా మంది దేవుని సొమ్ము, దశమ భాగము సొమ్ము, ఒక్కోసారి నాకే బాధేస్తుంది. అందరూ సమర్పించుకోవట్లేదు. అన్ని సంఘాల్లో 6 సంఘాల వారు కరెక్ట్గా దశమ భాగాలు సమర్పించుకుంటే సంవత్సరానికి ఒక మందిరం కట్టేస్తాం. అలా కట్టేయచ్చు, పెద్ద టైం ఏం కాదు అది. చాలా మంది దేవుని సొమ్ము, అలాంటి వారు వృద్ధి చెందలేరు. మీకు చెప్పే నేను కూడా దశమ భాగం తీశాను. రేపు సోమవారం వెళుతున్నాను, అంత తీసుకెళ్ళి అక్కడ మిషన్ కట్టేసి వస్తాను. మీలో దశమ భాగం క్రమంగా ఇచ్చేవారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇవ్వని వారు ఉన్నారు. వారికి చెప్తున్నాను, ఒకవేళ నేను ఇవ్వకపోయినా బాగున్నాను అనుకుంటున్నావా? దేవుడు చూస్తాడు. అది పాపమని బైబిల్ చెప్తుంది. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోవడం పాపం. ఎందుకంటే ఈ రోజున మనం జీవముతో ఉన్నామంటే దేవుని కృప. నీవు పని చేయగలుగుతున్నావంటే దేవుడిచ్చిన శక్తి. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, హాస్పిటల్లో పడి ఉన్నారు. ఎంతమంది యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నారు. దేవుడు నిన్ను క్షేమముగా ఈ వారంలో చెప్పే ప్రతి రోజు నిర్గమకాండములో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని చెబుతూ ఉన్నాను. మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనాన్ని, దేవుడట మనకు ప్రత్యేకమైన రక్షణ ఇచ్చారట, కాపుదల. తన పిల్లలకు ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా. మరింత దేవుడు కృప చూపిస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతగా ఉండొద్దా? మేము కృతజ్ఞతగానే ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మోకరిస్తున్నాం. అందులోనే కాదు నీ యొక్క కృతజ్ఞత, అందులో ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో కూడా కృతజ్ఞత తెలపాలి. దేవుని సన్నిధిలో ఏ విషయంలోనైనా నాకు చెప్పినట్లుగా ఒకవేళ నువ్వు బాగా పాడగలుగుతున్నావా, పాటలు పాడి దేవుని సంతోషపెట్టు. బాగా ప్రార్థన చేయగలుగుతున్నావా, ప్రార్థన చేయి. అయినా నీవు హెచ్చించుకోవద్దు. మనొక దైవ సేవకుడు ఒక యవన బిడ్డను, 30 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, 30 ఏళ్ళ యవనస్తురాల్ని ఆ పాస్టర్ గారు నిలబెట్టి ఆ అమ్మాయిని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటంటే ఆమెట ఆయన సంఘానికి 1000 మంది విశ్వాసుల్ని నడిపించిందట. ఎంతమంది? 1000 మందిని నడిపించిందట. సువార్త చెప్పి 1000 మందిని నడిపించిన సంఘములో అందరిలోనే కూర్చొని ఉంటుందట. ఎక్కడ? 1000 మంది నా తరపున వస్తున్నారయ్యా, నాకు సపరేట్ చేరేయని అనట్లేదు ఆమె. నా పని ఏమిటి? సువార్త చెప్పుట. నా పని ఏమిటి? దేవుని యొద్దకు నడిపించుట. అయితే నేను అందరిలో సమానమే. దేవుని సేవకుని స్థానము దేవునిదే, దేవుడిచ్చిందే. ఎంత తగ్గింపు! ఆయన సాక్ష్యం చెప్తుంటే నాకు చాలా సంతోషమైంది. ఆ కుమార్తెను నిలబెట్టి చెప్తున్నాడు, ఈ కుమార్తె ఇంతమందిని సంఘానికి నడిపించింది, కానీ ఏ రోజున కూడా ఈమెలో అతిశయం కనబడలేదు. ప్రతి వారం మందిరానికి వస్తుంది, అందరిలో జనాల్లోనే కూర్చుంటుందట. పని చేయి దేవుని కొరకు, దేవుని సంఘములో. మనం చెప్పాను, సంఘం వృద్ధి కావాలంటే సంఘము ద్వారానే. ఈ రోజున మేము ప్రార్థనలకు వస్తుంటే కొందరింట్లో కొందరు రావట్లేదు, కొందరింటి దగ్గరికి కొందరు రావట్లేదు. నాకు చాలా బాధ వేసింది ఆ విషయం. మేము వస్తున్నాం కదా అక్కడికి, మేము కదా వచ్చేది. ఒక చోట కాదు, నేను ఒక చోట కూర్చో చెప్పట్లేదు, ప్రతి చోట, బూదాల్లో కావచ్చు, అన్ని చోట్ల, ఒక పేరొద్దు, చాలా చోట్ల. ఏంటి మనకేంటి? ఇంకో మాట నేను చెప్తాను, కుటుంబ గొడవలు ఏవైనా ఉండొచ్చు, అవి దేవుని సేవకు సంబంధించినవి కాదు. పర్సనల్గా ఫ్యామిలీస్ గొడవలు ఏవైనా ఉండొచ్చు, అది సపరేటు. దేవుడి సేవకుడు వచ్చినప్పుడు అందరూ అక్కడ దేవుని సేవకుని చూడవలసిన వారై ఉన్నారు, దేవుని చూడవలసిన వారై ఉన్నారు.
దేవుని కొరకు నీవు పని చేయి. ఎలా చేస్తావో, సువార్త చెప్పి చేస్తావో, కొంతమంది దేవుని ఎద్దుకు నడిపించి చేస్తావో, ఏ రీతిగా నీవు సాకారం చేస్తావో చెయ్యి దేవునికి. అలాగే అంత మాత్రమే కాకుండా నీ కష్టార్జితములో తప్పకుండా దేవుని సొమ్ము ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. అది దాచుకున్నావా, అది వాడుకున్నావా, అదొక పాపము, అదేదో ఒక రోజున పండుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అననీయ సభ్యురాలు అలా చేశారు. చేసిన తర్వాత ఏమైంది? చదవండి ఒక్కసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. అననీయ ఈ మాటలు వినుచు అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా ప్రాణం విడువగా వినిన వారందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయారు. ఎందుకు? నీవు దేవునికి విరుద్ధంగా పాపం చేశావు. దేవునికి ఇస్తాననుకున్నావు కదా. ఫస్ట్ నిలబడిన అందరిని అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఇస్తాననుకున్నావు దేవునికి? ఎన్నోసార్లు అనుకుని ఉంటావు, ఇవ్వాలి, దశం భాగం ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. పాపం కాదా? నాకే ఒక్కోసారి సిగ్గేస్తుంది నాకే చెప్పడానికి. కానుక గురించి చెప్పాలంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఈ పాస్టర్ గారు కానుక పాస్టర్ గారు అనుకుంటారేమో అని బాధేస్తుంది. చెప్పకపోతే అది పాపం కదా. మీరు పాపం చేస్తున్నా చెప్పకపోతే నా తప్పు కదా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీవే పని చేసినా మీ సేవకుని మీరు చూస్తున్నారు. తక్కువ సమయంలో మొన్నొచ్చి ఒక కుమార్తె అంటుంది, అయ్యా మా ఊర్లో సేవకుడు ఉన్నాడు, 30 ఏళ్ళు అవుతుందయ్యా, ఒక్క మందిరం కూడా కట్టలేదంటుంది ఆమె. 30 ఏళ్ళు అవుతుంది ఆయన సేవ చేయబట్టి. ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నాడు. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. మీ సేవకుని మీరు చూస్తున్నారే, ఈ సేవ, ఈ పని. కాబట్టి మీలో ఎవరైతే దశం భాగం ఇవ్వట్లేదో దేవుని యొక్క సేవకు, కొన్నిసార్లు మీటింగ్ జరుగుతున్నాయంటే అందరూ కొంత అయినా వేసుకుంటారు, కొంతమంది వేసుకుంటారు. ఆ మీటింగ్కి ఎంతో ఖర్చు అవుతుంది. పండుగలు జరుగుతున్నాయంటే ఎంతో ఖర్చు అవుతుంది. నీ కష్టార్జితం దేవుని సేవకు తప్పకుండా ఉపయోగపడినప్పుడే అది నీకు దీవెన. ఈరోజున అమెరికా దేశం కానీ, ఆస్ట్రేలియా దేశం కానీ, జపాన్ దేశం కానీ, జర్మనీ దేశం కానీ, ఈ దేశాలన్నీ ఎందుకు వృద్ధి అయిపోయాయంటే వారు తప్పకుండా దేవునికి ఇచ్చే సొమ్ము ఏమాత్రం వాడుకోరు. అది దేవుని సేవకే చెందాలి, మందిరాలకే చెందాలి, దేవుని సేవకులకే చెందాలని వారు క్రమముగా దేవునికి ఇచ్చినందున వారు ఏమైపోయారు చెప్పండి? అభివృద్ధి పొందిన దేశాలుగా మారిపోయాయి. దేవుని సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవుని సొమ్ము దాచుకున్నంత కాలం, దేవుని సొమ్ము వాడుకున్నంత కాలము సమృద్ధి ఉండదు. నీవే పని చేస్తున్నా, చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలి పనైనా, ఒకవేళ నీకు వాహనం ఉన్నా, నువ్వేదైనా ఒక అంగడి పెట్టుకున్నా, దేవుని సొమ్ము ఎవరికి చెందాలి? దేవుని సొమ్ము ఎవరికి చెందాలి? దేవుని సేవకే చెందాలి, దేవుని మందిరాలకే చెందాలి. ఈరోజు మీకు ఈ మాటలు దేవుని ఆత్మతో చెబుతున్నాను. తప్పకుండా మీరు అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నీకు ఎంత సంపాదన వస్తుంది? రోజుకు వస్తుందా? వ్యాపారం అయితే రోజుకు వస్తుంది, కూలి పని అయితే వారానికి వస్తుంది, జీతం అయితే నెలకు వస్తుంది. ఆ వచ్చిన సొమ్ము తీసుకో, ఫస్ట్ మోకరించు. నేను అదే చేస్తాను. ఇప్పుడు ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ కానుకంతా వేసుకొని ఒక్కసారి ప్రార్థన చేసి స్తుతి చేసి అందులో కొత్త నోట్లు, మీరు ఏవైతే కొత్త వేసింటారో, కొంతమంది చినిగిపోయిన నోట్లు వేశారు. 2000 రూపాయలు ఉన్నాయి అవి. మన చిన్నగాడు అంటున్నాడు, డాడీ బళ్ళారులో మారుస్తారట, తీసుకెళ్ళమని. 2000 రూపాయలు ఏవి చెప్పండి అమ్మా. అయ్యా
చినిగిపోయిన నోట్లు. అంటే వేసి ఏమి లాభం? అది 10 రూపాయల నోటు చినిగిపోయింది, మీకు అంగట్లో చెల్లలేదన్నారు, మరి ఇక్కడ సేవకు చెల్లుతుందా? అది ఆలోచన లేదా? నేనైతే అన్ని కొత్త నోట్లే తీసి పెడతాను. ఒకవేళ మీకు ఒకసారి చూపిమంటే కూడా చూపిస్తాను. ఇప్పుడంతా కొంత సొమ్ము అయ్యింది, నేను తీసుకెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇదొక పాపము. ఈ అననీయ సప్పిరాలు ఈ పాపము చేసినందున ఆ పాపం పండింది. ఏమైంది వారి పరిస్థితి? 9-10 వచనాలు కూడా చదువమ్మా. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోతారు అని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణం విడిచెను. ఎందుకు? ఏం చేశారమ్మా ఈ భార్య భర్త? దేవునికి విరుద్ధంగా పాపము చేశారు. కాబట్టి ఏ పాపము, ఇందాక లిస్టు ఉన్నది, ఏదేది పాపమో మనం ఇందాక విన్నాం. వారు చేసిన పాపం మొదటిగా యూదా కుమారులు, వారు దేవునికి విరుద్ధంగా పాపము చేశారు. వారు చనిపోయారు. కోరాహు కుటుంబకులు కొంతమందిని ఏర్పాటు చేసుకొని దేవునికి దైవ సేవకులకు విరుద్ధంగా పాపము చేశారు. ఘోరమైన మరణాన్ని వారు పొందారు. అలాగే ప్రియులారా, మనం ఇందాక చదువుకున్నట్లుగా దావీదు పాపము చేశాడు. దావీదు కూడా తన ఇంటిలో శాపాన్ని పొందాడు. తన కుమారుడు పాపము చేశాడు, తాను మరణాన్ని పొందాడు. యూదా పాపము చేశాడు, ఘోరమైన చావు చచ్చిపోయాడు. అననీయ సప్పిరాలు పాపము చేశారు, వారు కూడా ఘోరముగా చనిపోయారు. దయచేసి ఏ పాపము చేయొద్దు, ఎవరినీ బాధ పెట్టొద్దు. సకల దుర్నీతి పాపం. నీవే పాపం చేసినా అదేమవుతుందట? గర్భం ధరిస్తుందట. పాపం ఏమవుతుందట? గర్భం ధరిస్తుంది. అది ఒక రోజున పండుతుంది. గర్భం ధరించిన స్త్రీ ఎలాగైతే 9 మాసాలైన తర్వాత ప్రసవిస్తుందో, చేసే పాపం అంతా అది గర్భం ధరిస్తుంది. ఎవరికి తెలియదు అనుకుంటావు, కానీ అది ధరిస్తుంది. ఒక చోట అది ఉంటుంది. ఒక రోజున అది శాపమై, ఒక రోజున అది మరణమై మీదికి వస్తుంది. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు, ఎంత మొరపెట్టినా ప్రయోజనము లేదు. ఇదిగో దేవుని మాటలు వింటున్న నీవు దేవుని కొరకు జీవించు. దేవుని సేవకులు ఏది చెప్పినా నీ మేలు కొరకే అని భావించు. అలా కాకుండా మరలా ఆయన చెబుతుంటాలే మనం విందాములే, అలాంటి మాటలు మాట్లాడొద్దు. వ్యర్థంగా ఏది చెప్పము. దేవుడు చెప్పేదే మీకు ప్రతి వారం చెప్పిన అంశము కాకుండా దేవుడు అలా చెప్పిస్తున్నారు ఎన్నో ప్రసంగాలు. కాబట్టి ఈ మాటలు ఎవరు నిర్లక్ష్యంగా భావించొద్దు. మీ సేవకుడు మీ మేలు కోరేవాడే. ఒక రోజున ఈ మధ్య కాలంలో ప్రభు నాతో మాట్లాడారు, కుమారుడా, చాలా గృహాల్లో, ఇదిగో బైబిల్ మిషన్ మందిరానికి వచ్చే 6 సంఘాల కుటుంబాల్లో చాలా గృహాల్లో మరణము జరగాలి, నీవు వద్దునైనా అని ప్రార్థన చేస్తున్నావు, అందుకే నేను మరణాన్ని తప్పిస్తున్నాను అని ప్రభు నాతో మాట్లాడారు. పోయిన వారములో ఒక తల్లి 3 నెలల నుంచి ఆమెకు భోజనం పోవట్లేదు. డాక్టర్లు కూడా ఇంటికి పంపించేశారు. ఇంకా ఆమె ఇంటి దగ్గర చూసుకోండి, వయసు అయిపోయింది, షుగర్ ఉంది, బీపీ ఉంది. మన షుగర్ డౌన్ అయిపోయింది, 50కి వచ్చేసిందట. అయితే ఆమె చెబుతుంది సాక్ష్యం. ఒక రోజున దైవ సేవకులతో నేను ఆమెను చూస్తుంటే అనిపిస్తుంది ఆమె చనిపోతుందని అనిపిస్తుంది. కానీ ఆమె చనిపోవడం
ఆ కుటుంబానికి బాధ. అందుకే నేను ప్రార్థన చేశాను, ప్రవ్వా ఆ మరణాన్ని కొట్టివేయండి తండ్రి అని ప్రార్థన చేయగా ఆమెకు అన్నం పోయేది కాదట 3 నెలలుగా. ఆమె పోయిన వారం సాక్ష్యం చెప్తుందయ్యా, మీరు ప్రార్థన చేసిన తర్వాత ఎదిగో నేను భోజనము చేస్తున్నాను, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని. చప్పట్లు కొడతాం. ఎన్నో కీడులు నీకు రావలసి ఉన్నది. నీకు ఒక దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేశారు, ఒక అభిషేకింపబడిన సేవకుని, ఎప్పుడో చనిపోవలసిన సేవకుని దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడిచ్చారు. కాబట్టి ఆ సేవకుని యొక్క మేలు ఇంటికి పునాదేశాం. 3 వారాలుగా చెప్తున్నాం. మీరంత ఇబ్బందుల్లో ఎవరు లేరు, వేసుకోవాలంటే వేసుకోగలరు. నాకు అనిపిస్తుంది, ఆయన చెప్తుంటాడు మనం విందాంలే అనుకుంటారేమో అని అనిపిస్తుంది నాలో నాకు. మీ మేలు కోరే సేవకుడు, మీ అందరి మీద వేయట్లేదు భారం, కొంత కొంత ఒక్కొక్కరు ఒక చెయ్యి. నిన్న ఒక ఇంటికి వెళ్తే, అయ్యా మేము ఒక 10 బస్తాలు సిమెంట్ ఇస్తామయ్యా అన్నారు. సంతోషం. ఐరన్కు దేవుడు కార్యం జరిగించారు. అది మీ విశ్వాసుల ద్వారానే, మా ద్వారా కాదు. కొంత ఇసుకకు ఆ పునాదులు తీయడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత. నేనేమన్నానంటే కరెక్ట్గా దశంభాగం తీయండి అందరూ బాధ్యతగా. మా ఇల్లు కాదు, ఇల్లు తర్వాత ఇంకా మందిరాలు. ఇక్కడ మందిరం కడదాం, ఇక్కడ పిల్లర్స్ వేసి మందిరం కడదాం. ఇంటి పని దేవుడు ఏదో రీతిగా జరిగిస్తారు, ఆయన పని ఆయన జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాపము చేయొద్దు. పాపము చేసావా శిక్ష మాత్రము తప్పదు, 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 తప్పదు. అయ్యగారు అన్నారు, ఎవరికి తప్పదు? భక్తునికైనా తప్పదు. ఎవరికి తప్పదు? నువ్వు భక్తుడివైనా, మోకరించే ఆ భక్తి నీకున్నా, ప్రార్థన చేసే ఆ భక్తి నీకున్నా, పాటలు పాడే భక్తి నీకున్నా, పాపము చేస్తే మాత్రం శిక్ష తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తుతి కలుగును గాక. దేవుని కొరకు జీవిద్దాం, ఆయన గణపడదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, ఆయన రాజ్యమును కడదాం. వచ్చే నెలలో తైలాభిషేక పండుగలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. ఆ పండుగలు దేవుడు ఘనంగా జరిగించాలని ఇక నుంచి దేవునిలో వర్ధిల్లండి. దైవాశిష్యులు